వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్. రంగారెడ్డి జిల్లా కోర్టులో నిన్న అదనపు జిల్లా మహిళా న్యాయవాదిపై దాడికి నిరసనగా లక్షడిపేట భారత శిక్షణ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్ల కిరణ్ పేర్కొన్నారు. న్యాయమూర్తిని కాపాడి రక్షణగా ఉండే ఎస్కాట్ పోలీసులు ఆపలేదని, చివరికి న్యాయవాదులే న్యాయమూర్తికి రక్షణ కల్పించే బాధ్యతలు తీసుకున్నారని ఆయన అన్నారు. గతంలో న్యాయవాదులు అలాగే న్యాయమూర్తులపై దాడులు జరిగాయని, వీటి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బిల్లు పెట్టారని సూచించినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన అన్నారు. వెంటనే న్యాయమూర్తులు న్యాయవాదులపై దాడులు జరిగితే నిందితులపై కఠిన శిక్షలు అమలయ్యేలా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయమూర్తిపై దాడి చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్ల కిరణ్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నళినికాంత్, న్యాయవాదులు కోమిరెడ్డి సత్తన్న, సత్యగౌడ్, షఫీ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుకెళ్లకపోవడం, చివరగా న్యాయవాదులే న్యాయమూర్తి గారిని రక్షించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా బాధాకరమైన విషయం. అట్టి సంఘటనకు పాల్పడిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అతనికి ఉరిశిక్ష విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్. రంగారెడ్డి 9వ అడిషనల్ జిల్లా జడ్జి లేడీ మేడంపై ఒక అగాంతకుడు అంటే నిందితుడు దాడి చేయడం చాలా అమానుషం. ఒక జిల్లా జడ్జికే రక్షణ లేకపోతే మామూలుగా ఉన్నటువంటి మున్సిపల్ మేజిస్ట్రేట్లకు కానీ లేకుంటే సబ్ జడ్జి కానీ రక్షణ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో న్యాయవాదులే వారిని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి జిల్లా కోర్టులో ఎస్కాట్తో సహా పోలీసు వెపన్స్తో సహా ఎస్కాట్ ఇవ్వాలని న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు పొద్దున ఈ నిందితులు అనే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ